రేపు ఈడెన్ గార్డెన్స్లో ఇండియా అండ్ వెస్టిండీస్ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్లో ఏ టీం గెలిస్తే ఆ టీం సెమీఫైనల్కి వెళ్తుంది. అంటే ఇది డూ ఆర్ డై మ్యాచ్ అన్నట్టు. సో రేపు జరగబోయే మ్యాచ్లో ఇండియా గెలవాలంటే ఏ స్ట్రాటజీ ఫాలో కావాలి, అలాగే వెస్టిండీస్ని ఏ విధంగా ఇండియా ఆపొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ఫస్ట్ 6 ఓవర్లో వికెట్లు నష్టపోవద్దు, అంటే వికెట్ పోవద్దు. సో దాంతోపాటు మనకు వికెట్లు పోకుండా ఒక 60 to 70 రన్స్ బోర్డు పైన పెడితే ఓకే. ఎందుకంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా ఈ ఫస్ట్ 6 ఓవర్స్లో వికెట్ పోకుండా ఒక 70 రన్స్ కొట్టిందంటే లాస్ట్ ఫైనల్ టోటల్ వచ్చేసి 200+ ఉంటుంది. 220, 230 రన్స్ అట్లా బోర్డు మీద ఉంటాయి. ఎందుకంటే మనకు ఆ మిడిల్ ఆర్డర్ అంత సాలిడ్గా ఉంది బ్యాటింగ్. ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పోతుందో మన వాళ్ళు ఏమవుతుందంటే టెన్షన్ వస్తుంది. బేసిక్గా ఇన్ని రోజులు జరిగింది ఏంటి అంటే ఫస్ట్ ఓవర్లో అభిషేక్ వికెట్ కోల్పోవడం, తర్వాత ఆ వికెట్ అంత తొందరగా ఓడడం వల్ల నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కొంచెం ప్రెషర్ ఎప్పుడైనా ఉంటుంది కదా, మనది ఎంత హిట్టింగ్ టీం అయినా కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఎంబడే ఇంకొక వికెట్ పోతే మన వాళ్ళు బ్యాటింగ్లో స్లో డౌన్ అవుతుండ్రు. అంటే రన్స్ మనం క్విక్గా అనుకున్నన్ని రన్స్ రాకపోయేది. సో ఆ విధంగా మనం ఫస్ట్ 6 ఓవర్స్ వికెట్ పోకుండా ఆడితే సో మనకు పాజిటివ్స్ అయినాయి. అయితే ఇప్పుడు మన వాళ్ళు స్ట్రాటజీ మార్చిండ్రు. స్ట్రాటజీ ఎట్లా మార్చిందంటే జింబాబ్వే తోటి మనము సంజు శాంసన్ని ఓపెనర్గా తీసుకొచ్చినాం. ఇది గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇన్ని రోజులు ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్లు. వీళ్ళిద్దరిని ఆపోజిట్ టీమ్స్ ఏం చేసినాయి, వీళ్ళిద్దరికి ఒక స్ట్రాటజీ తోటి వచ్చినాయి. ఆ స్ట్రాటజీ ఏంటంటే స్లో బౌలింగ్ వేస్తున్నారు, లేదంటే ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తున్నారు. సో దానివల్ల అభిషేక్ బాల్స్ కనెక్ట్ కాలేదు, అండ్ కనెక్ట్ అయినా కూడా క్యాచ్లు ఇవ్వడము లేదంటే వికెట్ బోల్డ్ అవ్వడం జరిగింది. సో మొన్న ఏమైంది జింబాబ్వే తోటి అంటే సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మ స్ట్రైక్ సంజు శాంసన్ తీసుకోవడము, సో ఆయన స్ట్రైక్ చేయడము అభిషేక్ శర్మకు ఈజీ అయిపోయింది. సో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. కాబట్టి ఇప్పుడు కోల్కతాలో కూడా సేమ్ స్ట్రాటజీ తోటి వస్తారు మనోళ్ళు. అయితే యాజ్ ఐ సెడ్ ఈ 6 ఓవర్స్ వికెట్ పోకుండా ఒక 60 to 70 రన్స్ బోర్డు మీద ఉంటే ఇంకా మ్యాచ్ మనదే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఫస్ట్ 6 ఓవర్స్లో 1 or 2 వికెట్స్ తీసి 40 to 50 రన్స్ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే వెస్టిండీస్కి మిడిల్ ఆర్డర్ చాలా సాలిడ్ ఉంది. కాకపోతే ఫస్ట్ 6 ఓవర్స్లోనే ఒక 2 వికెట్స్ పోవడం వల్ల వాళ్ళు కూడా డిఫెన్సివ్ మోడ్లోకి వస్తారు. డిఫెన్సివ్ మోడ్లోకి వచ్చి ఒక 12-13 ఓవర్స్ వరకు టికాయించి ఆడడం ట్రై చేస్తారు. కాబట్టి ఈ 12-13 ఓవర్స్లో మనము ఆ స్కోర్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. కాకపోతే ఆ ఫస్ట్ 6 ఓవర్స్లో వికెట్స్ తీయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం. ఎందుకంటే మొత్తం డిస్ట్రక్టివ్ లైనప్ మొత్తం వెస్టిండీస్కే ఉంది. ఇప్పుడు షే హోప్ చాలా బాగా ఆడుతున్నాడు, హిట్మేర్ బాగా ఆడుతున్నారు, తర్వాత హోల్డర్ బాగా ఆడుతున్నాడు, రూథర్ఫర్డ్ బాగా ఆడుతున్నాడు, పావెల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, రోమన్ పావెల్. సో మొత్తం డిస్ట్రక్టివ్ లైనప్ మొత్తం వెస్టిండీస్కే ఉంది. కాబట్టి మనం వికెట్లు తీయకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు బోర్డు పైన 250 రన్స్ ఈజీగా పెట్టేస్తారు. ఎందుకు అంటే మనం జింబాబ్వే తోటి మన బౌలింగ్ లైనప్ చూస్తే కొంచెం అంటే బౌలింగ్ బాగా నడవలే జింబాబ్వే తోటి. అందుకే మనము ఫస్ట్ 6 ఓవర్స్లో బూమ్రా బాగా నడుస్తుంది, తర్వాత హర్షదీప్ బౌలింగ్ బాగా నడుస్తుంది. కాబట్టి ఒక 2 వికెట్స్ అట్లీస్ట్ 2 వికెట్స్ తీసినా కూడా మనకు ఎడ్జ్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈడెన్ గార్డెన్లో లాస్ట్ 4 మ్యాచెస్ 4 T20s ఇండియానే అప్పర్ హ్యాండ్ ఉంది వెస్టిండీస్ పైన. ఏ బైలాటరల్ సిరీస్ అయినా కానీ ఈ వరల్డ్ కప్ సిరీస్ అయినా కానీ ఇండియానే గెలిచింది వెస్టిండీస్ పైన. ఇది మనకు పాజిటివ్ సైన్. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే పిచ్ ఏంటంటే అది డ్యూయల్గా బిహేవ్ చేస్తుంది. ఒక్కొక్కసారేమో డ్యూ వస్తుంది, ఒక్కొక్కసారి డ్యూ వస్తలేదు. కాబట్టి మనం పిచ్ మీద అంత ఆధారపడే అవసరం లేదు. ఫస్ట్ బ్యాటింగ్ మినిమం 160-170 రన్స్ అనేది మినిమం ఉంది. అండ్ ఆ 160-170 రన్స్ కూడా చేజబులే. ఇది మనకు ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ మనము ఫస్ట్ బ్యాటింగ్ అయితే అందుకే 200+ రన్స్ పెడితే అది చేజింగ్కి కష్టమవుతుంది. సో సౌత్ ఆఫ్రికా తోటి మ్యాచ్ చూసారు మనం, 71 రన్స్కి 7 వికెట్స్ పోయినాయి వెస్టిండీస్కి. కానీ వాళ్ళు 160 వరకు తీసుకెళ్ళారు. అంటే ఆ సత్తా వాళ్ళకు ఉంది.
వాళ్ళు మొత్తం డిస్ట్రక్టివ్ బ్యాటర్స్, హ్యాండ్ పవర్ ఎక్కువ, బాల్ కనెక్ట్ అయిందంటే బాల్ మొత్తము స్టాండ్స్లోనే వెళ్తుంది. సో ఆ విధంగా మనోళ్ళు బౌలింగ్ కూడా చాలా ఆలోచించేయాలి. ఎందుకంటే ఇప్పుడు బాల్ బ్యాట్మెన్కి రాకుండా స్లో బాల్స్ వేయాలి. మనోళ్ళు కూడా ఆర్థోడాక్స్ స్వింగ్స్ ఉంది, ఇప్పుడు ఆర్థోడాక్స్ స్పిన్ బౌలింగ్ ఉంది. ఎవరు మన వరుణ్ చక్రవర్తి ఆర్థోడాక్స్ చాలా బాగా వేస్తాడు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ బాల్స్ చాలా వేస్తాడు. కాబట్టి కొంచెం స్లో వేసి బాల్ బ్యాట్కి కనెక్ట్ కాకుండా ఈ ఆర్థోడాక్స్ తోటి వేసి వాళ్ళని మనం కంట్రోల్ చేయడానికి చూడాలి. అంతే తప్పిస్తే ఇప్పుడు స్పీడ్ బౌలింగ్ వేసేసి వాళ్ళని కంట్రోల్ చేస్తామంటే కష్టం. ఎందుకంటే కనెక్ట్ అయిందంటే బాల్ స్టాండ్స్లోనే పడుతుంది. ఇంకా రూథర్ఫర్డ్ చాలా అంటే బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు, అంటే హిట్ మేయరు రూథర్ఫర్డ్, వీళ్ళిద్దరికీ ఇండియా మీద మంచి రికార్డు ఉంది. కాబట్టి మనోళ్ళు ఆ బౌలింగ్ చూసుకోవాలి. అలాగే మన బ్యాటింగ్. సో మొన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మన బ్యాటింగ్ లైనప్ ఓపెన్ అయింది. ఎందుకంటే సంజు శాంసన్ ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసిండు. కాబట్టి మనకి సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ ఓపెనర్స్, తర్వాత ఫస్ట్ డౌన్ ఫిక్స్, తర్వాత తిలక్ వర్మనా లేదంటే సూర్యకుమార్ యాదవ్. ఒకవేళ 3 ఓవర్స్లో 2 వికెట్స్ పోతే తిలక్ వర్మ రాడు, సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. లేదు ఈ 6 ఓవర్స్ తర్వాత 8 ఓవర్స్ 9 ఓవర్స్లో ఒకవేళ 3 వికెట్స్ పోయినాయి అనుకోండి, 1-2 పోయినాయి అనుకోండి, అప్పుడు తిలక్ వర్మ వస్తాడు. తర్వాత సూర్యకుమార్ వస్తాడా, తర్వాత హార్దిక్ పాండ్యా వస్తుందా అనేది ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే హార్దిక్ కూడా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు, సూర్యకుమార్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. అంటే పర్ఫార్మెన్సెస్ అంత అనుకున్న ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ రాకపోయినా మంచి ఫామ్లోనే ఉన్నాడు. దూబే కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. అంటే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ మన బ్యాటింగ్ మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ని, ఆ డెప్త్ స్ట్రెంగ్త్ని చూపించింది. ఇప్పుడు ఆ రోజు మనకి అక్షర్ పటేల్కి వీళ్ళకి ఆడే ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు. అక్షర్ పటేల్ కూడా మంచి బ్యాటరే. సో మనకి డెప్త్ బాగుంది. ఇన్ని రోజులు మనకు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఈ ఓపెనింగ్ స్టాండ్సే. ఈ ఓపెనింగ్ స్టాండ్స్ కనుక వెస్టిండీస్ తోటి జరగబోయే మ్యాచ్లో మనకి కరెక్ట్ అనుకున్నట్ల ఎక్స్పెక్టెడ్ వస్తే మాత్రము మ్యాచ్ 100% మనదే. అండ్ ఇది డెఫినెట్గా డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్, ఓడితే ఇంటికి. 2 టీంలు బ్లడ్ అండ్ స్వెట్ పెడతాయి తప్పనిసరి. ఎందుకంటే మనం వెస్టిండీస్ని అసలు తక్కువ అంచనా వేయలేము. వాళ్ళకు ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఆర్థోడాక్స్ మోటీ ఒకడు ఉన్నాడు, తర్వాత అఖిల్ హుసేన్ ఉన్నాడు, తర్వాత రోస్టర్ చేస్ ఉన్నాడు. రోస్టర్ చేస్ ఆఫ్ స్పిన్ వేసినా కూడా మోటీ తర్వాత అఖిల్ హుసేన్ ఇద్దరు ఆర్థోడాక్స్ బౌలింగ్. స్లో బాల్స్ వేస్తున్నారు, గూగ్లీస్ వేస్తున్నారు, ఆఫ్ వేస్తున్నారు, లెగ్ వేస్తున్నారు. అంటే ఆ సిచ్యువేషన్ని చూసి వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. అండ్ ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్ అయితే ఓపెన్గా ఉంటుంది, అంటే ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. ఒకసారి అది ఫేసర్కి హ్యాండ్ ఇవ్వచ్చు, లేదంటే స్పిన్కి హ్యాండ్ ఇవ్వచ్చు. కాబట్టి రెడీగా ఉండాలి. వాళ్ళకి బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది. మనకు కూడా బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇన్ టైంలో 2 ఎలివేట్ కాలేదు. ఇప్పుడు మొన్న జింబాబ్వేతో మ్యాచ్లో మనం బ్యాటింగ్ బాగా ఆడాం, బౌలింగ్ ఫెయిల్ అయింది. బరాబర్ బౌలింగ్ ఫెయిల్ అయిందన్న. ఎందుకంటే మొన్న జింబాబ్వే ఓపెనరు బెన్నెట్ చిన్న టీంల మీద 6లు కొట్టినట్లే కొట్టిండు ఇండియా మీద కూడా. అంటే మన బౌలింగ్ ఇంకా చాలా వీక్ ఉంది. సో దీని మీద మనము చాలా వర్కౌట్ చేయాలి. లాస్ట్ వీడియోలో కూడా మనం ఇది డిస్కస్ చేసుకున్నాం, బౌలింగ్ మీద వర్కౌట్ చేయాలని. సో ఇప్పుడు ఇది డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి కంపల్సరీ 2 టీంలు బ్లడ్ అండ్ స్వెట్ పెడతాయి కాబట్టి ఏ ఛాన్స్ని వదులుకునే ఆప్షనే లేదు. అండ్ ఇంకొకటి మనము ఫీల్డింగ్ మీద వర్కౌట్ చాలా చేయాలి. మనకైతే ఈ వరల్డ్ కప్లో చాలా క్యాచెస్ మిస్ అయినాయి, అలాగే ఫీల్డింగ్ చాలా లేజీగా ఉంది. ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ కూడా దాని గురించి డిస్కస్ చేసింది, మనం ఫీల్డింగ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలని. అండ్ యాజ్ అ సేమ్ టైము వెస్టిండీస్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. అంటే ఈ మ్యాచ్కి ఇండియా కన్నా పాజిటివ్స్ వెస్టిండీస్కే ఎక్కువ ఉన్నాయి. బట్ ఏంది అంటే మనకు లాస్ట్ ఆ హిస్టరీ చూస్తే ఆ వెస్టిండీస్ మీద మనకు చేజింగ్లో కానీ అటు స్కోర్ డిఫెండింగ్లో కానీ మనదే అప్పర్ హ్యాండ్ ఉంది. కాబట్టి మనం 100% వీఆర్ ద ఫేవరెట్స్. అట్లని మనమే ఫేవరెట్స్ అనైతే లేదు. పిచ్ కండిషన్స్ అయిపోయింది, బౌలింగ్, బ్యాటింగ్. సో ఇప్పుడు ఏంది అంటే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ 2 టీంలకి, ముఖ్యంగా ఇండియాకి. నేను వెస్టిండీస్ గురించి పెద్ద మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో అయినా డిస్ట్రక్టివ్ ఆడే టీం అది కాబట్టి. సో ఇండియాకి మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. రేపు మ్యాచ్లో ఏం జరుగుతుందో అది గాడ్ నోస్.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే 3 వికెట్స్ పోయినాయి అనుకోండి, మనం ఏం చేయాలి, టికాయించాలా, సింగిల్స్ తీయాలా, రన్స్ రొటేట్ చేయాలి. ఇప్పుడు తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ ఈ బర్డెన్ వీళ్ళిద్దరి మీదే ఉంటుంది. వీళ్ళు సింగిల్స్ తీయాలి. లాస్ట్ 5-6 ఓవర్స్ వరకు వీళ్ళు నెట్టుకొచ్చారు అనుకోండి, ఆ 5-6 ఓవర్స్లో మనం ఈజీగా 60 రన్స్ తీసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ సింగిల్స్ రొటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు ఏం జరిగింది, అభిషేక్ శర్మ కనీసం సింగిల్ తీయకుండా కూడా 0 తోటి అవుట్ అయ్యిండు. స్కోర్ బోర్డు మీద ఒక రన్ వస్తే నీకు ఆ పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అంటే ఇంకా 0 రన్ తోటే 3-4 బాల్ తినేసి 0 రన్నే ఉంది అంటే అప్పుడు ఎట్లా ఆ ప్రెషర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ 3-4 బాల్స్ వేస్ట్ అయినాయి కాబట్టి లేపుదాము అని. ఒకసారి గాలిలో లేచినాక ఇంకా మనం అది హోప్స్ లేవు. కాబట్టి ఫస్ట్ ఆ సింగిల్స్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఒకవేళ తొందర వికెట్లు పడితే సింగిల్స్ రొటేషన్ చేసుకొని మళ్ళీ ఎట్లాగో లాస్ట్ 6-7 ఓవర్స్లో ఆ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడడానికి మనకు ఎట్లాగో బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి సో మనం అది చేయొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు హార్దిక్ పాండే, శివం దుబే, అక్షర్ పటేల్ వీళ్ళు డిస్ట్రక్టివ్ ఇన్నింగ్సింగ్ ఆడతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ స్కోప్ రావాలి. ఆ 6-7 ఓవర్స్ దొరికితే వీళ్ళు లాస్ట్కి ఆడతారు. లేదు ఇంకా ముందే అంటే ఆల్రెడీ వికెట్స్ పోయినాయి, ఆ బ్యాగేజ్ మనకు ఉంది, ఆ ప్రెషర్లోది ఆడాలి అంటే ఏ బ్యాటర్కైనా చాలా ఇబ్బందే. అందుకే మనం ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా వికెట్లు పోకుండా రన్ రేట్ని కన్సిస్టెన్సీ ఓవర్కి 8 రన్లు కొట్టుకుంటే చాలు. ఫస్ట్ 10 ఓవర్లో 18-19 రన్స్ చేస్తే తర్వాత ఆ నెక్స్ట్ 10 ఓవర్స్లో ఈజీగా అంటే బాల్ కనెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఈడెన్ గార్డెన్స్లో అదొక బౌండరీ లాంగ్ ఉన్నా కూడా కనెక్ట్ అయితే మాత్రము బాల్ వెళ్ళిపోతుంది. సో ఇండియన్ టీము ఈ అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే 100% మనం గెలిచి మనము సెమీఫైనల్లో ఆడే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైము మనం వెస్టిండీస్ని అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, హిట్టర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు మొత్తం హిట్టర్సే ఉన్నారు. సో బేసిక్గా ఇండియా కొంచెం ఆలోచించి కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే రేపు గెలిచే ఛాన్సెస్ వెస్టిండీస్ కన్నా ఇండియాకే ఎక్కువ ఉన్నాయి. సో ఎట్లాగో ఫేవరెట్స్ కూడా ఇండియానే కాబట్టి మనకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.